హాయ్ అందరికీ నమస్కారం. 'అఖండ 2' అనేక ఒడిదుడుకుల మధ్య, అడ్డంకుల మధ్య చివరకు రిలీజ్ అయింది. 'అఖండ 2' తాండవం ఎలా ఉంది? సో జనమేమనుకుంటున్నారు? అలాగే మీడియా రివ్యూస్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 'అఖండ 2' వాస్తవానికి డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అయ్యి ఉంటే గనక కొంత బజ్ మరింత పెరిగి ఉండేదని చెప్పాలి. కానీ 12వ తారీఖు వచ్చేటప్పటికి కొంత డీలా పడిందని చెప్పాలి. ఓవర్‌సీస్‌లో అనుకున్నంత కలెక్షన్స్, ఓపెనింగ్స్ అయితే రాలేదు అన్న సమాచారం వినపడుతోంది. అయితే లోకల్‌లో మాత్రం తాండవమే కనపడుతోంది. ప్రతి థియేటర్ దగ్గర అఖండ అభిమానులు, బాలకృష్ణ అఖండ కోటి అభిమానులందరూ కూడా బాలకృష్ణ అఖండ తాండవం చూసి ఆల్మోస్ట్ అంటే ఒక రకంగా ఉర్రూతలూగుతున్నారని చెప్పాలి. సో వాళ్ళు కూడా తాండవం ఆడుతున్నారని చెప్పాలి. సో జనం మాట అంటే ఇవాళంతా జనమంతా కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ కాబట్టి అద్భుతంగా ఉంది. బాలకృష్ణని ఎలాగైతే చూద్దామనుకున్నావో అంటే ఒక విధ్వంసకర రీతిలో బాలకృష్ణను చూద్దామనుకున్నాము. అంతకంటే విధ్వంసమే బాలకృష్ణ గారు చూపించారు అన్న మాటలు వినపడతా ఉన్నాయి. బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది. కాస్త బోరింగ్‌గా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్‌లో తాండవం మాత్రం హైలైట్ మరో లెవెల్, నెక్స్ట్ లెవెల్ అని చెప్తా ఉన్నారు. మొత్తం మీద బాలకృష్ణ అఘోరా క్యారెక్టర్‌లో అద్భుతంగా జీవించారు. అద్భుతంగా ఆయన రౌద్ర రసాన్ని పండించారని చెప్పేసి అభిమానులంతా కూడా చెప్తా ఉన్నారు. మరి మీడియా అనాలిసిస్ ఎలా ఉంది? సో సోషల్ మీడియాలో రివ్యూయర్లు ఏమంటున్నారు తెలుసుకుందాం. అంతకంటే ముందు సినిమా ఎలా ఉంది? సినిమా లైన్ ఏంటి అనేది ఒక మాట మాట్లాడుకుందాం. సినిమా లైన్ ఏం లేదండి. ఈసారి బోయపాటి లోకల్ కాదు, నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్‌కి వెళ్ళిపోయాడని చెప్పాలి. ఇంటర్నేషనల్ లెవెల్‌లో దేశభక్తిని ఆయన రంగరించి, అలాగే దానికి సనాతన ధర్మాన్ని అని ఒక పూత పూసి ఓవరాల్‌గా వండి వార్చిన కథగా మనం చూడాలి. సో వాస్తవానికి దేశభక్తి అనగానే మనకి ప్రధానమైన శత్రువు పాకిస్తాన్ కాబట్టి పాకిస్తాన్ గురించిన సన్నివేశాలు ఎక్కువ ఉంటాయి. పాకిస్తాన్ వాళ్ళు హిందువుల్ని టార్గెట్ చేస్తా ఉంటారు కాబట్టి పెహల్గాం కూడా చూసాం. కానీ ఈసారి అలా కాదు. చైనాని ఈయన ఆహ్, ఎంచుకున్నాడు. చైనా వాళ్ళు భారతదేశంలో హిందూ మతాన్ని నిర్వీర్యం చేయగలిగితే, దేవుడి మీద నమ్మకం కోల్పోయేట్టు చేయగలిగితే, ఖచ్చితంగా భారతదేశాన్ని మనం వశం చేసుకోవచ్చు అని చెప్పేసి చైనా వాళ్ళు అనుకుంటున్నట్టు, తద్వారా ఒక బయో వార్ వెపన్ అయిన ఒక వైరస్‌ని తీసుకొచ్చి కుంభమేళా సందర్భంగా నీళ్లలో కలపటం, లక్షల మంది చనిపోవటం, ఆ చనిపోయిన క్రమంలో వాళ్ళని కాపాడడానికి, మిగతా దేశాన్ని, ప్రజల్ని కాపాడటానికి శాస్త్రవేత్తలు ఒక వ్యాక్సిన్ కనుగొంటారు. ఆ వ్యాక్సిన్ కనుగొని, ఆ వ్యాక్సిన్ ఇచ్చేలోపే వాళ్ళందరిని చంపేస్తారు. ఒక్క అమ్మాయి మాత్రం బతుకుతుంది. ఆ అమ్మాయి ఆ వ్యాక్సిన్ తీసుకొని, ఆ అమ్మాయి పారిపోతుంది. ఆ అమ్మాయిని వెంటాడే క్రమంలో, ఆ అమ్మాయిని కాపాడడానికి, భారతదేశాన్ని కాపాడటానికి అఘోరా రూపంలో బాలకృష్ణ ఎంటర్ అయితారు. సో, సెకండ్ హాఫ్‌లో ఇదంతా జరుగుతుంది. సెకండ్ హాఫ్ ముందుకు జరుగుతుంది. సో, అక్కడి నుంచి స్టోరీ అయితే ఇట్లా వెళ్ళిందని చెప్తున్నారు. సో, అంతకుముందైతే స్టోరీ కొంత స్లోగా ఉంది అని చెప్పేది అందరూ చెప్తున్నమాట. సో, ఇప్పుడు మనం ఒక్క మాట మాట్లాడుకుందాం. మరి బాలకృష్ణ గారి పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? బాలకృష్ణ గారు సహజ సిద్ధ శైలిలో ఎర్రగదీశారు. తమను పాటలు బాలేవు గానీ బీజీఎం బానే ఉంది అని చెప్తున్నారు. సో, ప్రేక్షకులైతే హ్యాపీ ఫీల్ అయితున్నారు ఇవాళ అభిమానులు గాబట్టి. మరి మీడియా రివ్యూయర్లు ఏమంటున్నారు? మీడియా రివ్యూయర్లు మాత్రం కొంత నెగెటివ్‌గా స్పందిస్తున్నారు. చాలామంది మీడియా రివ్యూయర్లు ఏమంటున్నారు అనేది ఒక్కసారి మనం చూస్తే గనక 'రాగడి' అనే ఒక ప్రముఖ రివ్యూయర్ ఏమంటున్నారంటే, "ఇది చాలా బోరింగ్ సినిమా అబ్బా! చాలా బోరింగ్‌గా ఉంది. స్పీచ్‌లు ఎక్కువైపోయినాయి తప్ప విషయం తక్కువైపోయింది సినిమాలో" అని చెప్తున్నారు. సో, సౌండ్ కూడా తమను అనుకున్న స్థాయిలో సౌండ్ ఇవ్వలేకపోయాడు తమన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. 'రావణ్ ఫర్ యూ' అనేవాడు అతని రివ్యూ ఏం చెప్తున్నాడంటే, "స్టోరీ అస్సలు లేదు. 'అఖండ 1'లో ఇది కేవలం 10% మాత్రమే" అని చెప్తున్నారు. దేవుడిని పట్టుకొని కూడా కొంత కించపరిచినట్టు కనిపించింది మాకని చెప్తున్నారు. ఎక్కడైతే కొంతమంది చనిపోతారో కుంభమేళాకొచ్చి వాళ్ళందరూ కూడా దేవుడిని, హిందూ దేవుళ్ళని తిట్టుకోవడం అనేది కొంత మమ్మల్ని నిరాశపరిచింది, కొంచెం బాధ పెట్టిందని చెప్తున్నాడు. సో, విలన్ క్యారెక్టర్ చాలా వీక్ అయిపోయింది. అద్భుతమైన నటనా పటిమ కలిగిన వ్యక్తిని విలన్‌గా పెట్టి కూడా ఆ విలన్‌ని సరిగ్గా వాడుకోలేదు అని చెప్పేసి చెప్తున్నారు. పినిశెట్టి, ఆది పినిశెట్టిని. సో, ఆయన స్థాయికి తగ్గట్టుగా వాడుకోలేదు. విలన్ వీక్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా హీరో కూడా వీక్ అయిపోతాడు. కాబట్టి ఇదంతా కరెక్ట్‌గా లేదని చెప్తున్నారు. సో, అదే సమయంలో 'మ్యాన్ ఆఫ్ ఫిక్షన్' అనే వ్యక్తి ఇది చాలా రోత సినిమా అని ఒక లైన్‌లో చెప్పేసాడాయన. తర్వాత 'సినీ ప్లస్ తెలుగు' అని బుర్రపాడు చేసే సినిమా అని చెప్తున్నాడు. అలాగే 'సకల కళావల్లభన్' అనే వ్యక్తి థియేటర్‌లో నిద్రబోయే పరిస్థితి కనపడుతుంది. అస్సలు లాజిక్స్ లేవని చెప్తున్నారు. వాస్తవానికి లాజిక్స్ అయితే ఉండవబ్బా! బోయపాటి సినిమాలో లాజిక్స్ ఏముంటాయి? చూడండి, ఇప్పుడు అంటే చైనా మీద సర్జికల్ స్ట్రైక్ ఒక వ్యక్తిగా ఒక అఘోరైన బాలకృష్ణ సర్జికల్ స్ట్రైక్ చేసేయడం, ఒక వ్యక్తిని తీసుకొచ్చేసి సో దిష్టి తీసేదానికనమాట. ఇలా అతన్ని తలకిందులుగా తిప్పేసి దిష్టి తీస్తున్నట్టు కిందేసి కొట్టడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఒకే సూలంతో 100 మందిని కొట్టేయడం, ఇవన్నీ చూస్తుంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది.
చాలా చాలా అంటే మార్వెల్‌లో హీరోలు గూడా ఇలాగ చేయరేమో అనిపిస్తుంది. లాజిక్‌లకు అందని న్యూటన్ లాజిక్‌లు కూడా అందలేదని ఒక రివ్యూయర్ ఎవరో చెప్పారు. న్యూటన్ గూడా ఇలాంటి ఫిజిక్స్ న్యూటన్‌కి గూడా అందలేదని చెప్పేసి చెప్తున్నాడు. ఎవరు ఈడియట్ బట్ క్లెవర్ అంట. ఇతనేం చెప్తున్నాడంటే న్యూటన్‌కే అంతు చిక్కని ఫిజిక్సు సిద్ధాంతాలు ఇందులో ఉన్నాయని చెప్తా ఉన్నాడు. సో, క్రియేటర్ స్టేకర్ ఇంకొకరు ఉన్నారు. అతనేమంటున్నాడంటే ఇది మరో ఆచార్య పాదఘట్టం అయిపోయింది ఈ సినిమా అని చెప్తున్నారు. పులి సిని అనే అతను ఇది ఒక పెద్ద రొట్టె సినిమా అని చెప్తున్నాడు. పూల చొక్కా అనే అతను మాత్రం తలనొప్పి సినిమా ముందే శారిడాన్ యాడ్ ఏస్తారు. ఎందుకేసారు అనుకున్నాను. శారిడాన్ తెచ్చుకోమని ముందే హింట్ ఇచ్చారని చెప్తున్నారు. సో, వీళ్ళందరూ కూడా ప్రముఖ రివ్యూయర్లు. వీళ్ళందరి రివ్యూస్ ఇట్లున్నాయి. టీవీ ఫైవ్‌లో మాత్రం కొంత మంచిగానే రివ్యూ ఇచ్చారు. అలాగే ఏబిఎన్ అట్లే ఈనాడు వీటిల్లో కాస్త మంచి రివ్యూసే ఇచ్చారు. బహుశా వాళ్ళ నుంచి మనం బాలకృష్ణ సినిమా అంటే డెఫినిట్‌గా మంచి రివ్యూసే ఇస్తారని మనం భావించొచ్చు. ఏదేమైనా సినిమా ఎట్లుంది ఏతా వాతా మనం మొత్తం కలిపి మొత్తం మనం అనాలిసిస్ చేస్తే గనక సినిమా పూర్తిగా అది డిజాస్టర్ అయితే కాదు. అట్లని చెప్పేసి బ్లాక్ బస్టర్ కూడా కాదు. కానీ ఒక యావరేజ్ సినిమా అని చెప్పాలి. సో, అబోవ్ యావరేజ్‌గా లేకపోతే యావరేజా అని చెప్పాలి. కానీ ఈ సినిమా మాత్రం బ్రేక్ ఈవెన్ దాటడం అయితే కష్టమైన సినిమానే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే బాలకృష్ణ గారి రెమ్యునరేషను ఇంతకుముందు చెప్పాను. బాలకృష్ణ గారి రెమ్యునరేషను గత సినిమాలు దేంట్లో లేనంత హై రెమ్యునరేషన్ బాలకృష్ణ గారు తీసుకున్నారు. అలాగే బోయపాటి 'స్కంద' సినిమాకి రూ. 8,00,00,000 రెమ్యునరేషన్ తీసుకున్నారంటే అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కానీ దీనికి మాత్రం 35,00,00,000 తీసుకున్నారు. ఇలా రెమ్యునరేషన్ పార్ట్ ఎక్కువైపోయింది. ఖర్చు ఎక్కువైపోయింది. సినిమా తడిచి మోపెడైపోయింది. మరి దీనికి సంబంధించి ఎక్కువ కమ్మారు. మరి ఇదంతా రావాలంటే మాత్రం చాలా కష్టమని చెప్తున్నారు. సినిమా జస్ట్ యావరేజ్ అని చెప్తున్నారు. సో, అభిమానులకైతే పండగ. సార్ నార్మల్ ఆడియన్స్ అయితే గనక డెఫినిట్‌గా కొంత పెదవి విరుస్తా ఉన్నారు. ఓవరాల్‌గా మనం చెప్పాలంటే గనక ఖచ్చితంగా ఇది జస్ట్ యావరేజ్ సినిమా. ఇది బ్రేక్ ఈవెన్ అవ్వటం కష్టమన్న అభిప్రాయాలైతే వినపడుతున్నాయి. ఇవాళ హైదరాబాద్‌లో కూడా థియేటర్‌లో చాలా వాటిల్లో టికెట్లయితే ఫ్రీగానే దొరుకుతా ఉన్నాయి. బుక్ మై షోలో చూడొచ్చు మీరు. బుక్ మై షోలో కొంత ఫ్రీగానే టికెట్లు దొరుకుతున్నాయి. మరి రేపు, ఎల్లుండి చూడాలి. సాధారణమైన ప్రేక్షకులు ఎక్కిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయో చూడాలి. ఒక్కొక్క సినిమా ఏంటంటే ఒక 3, 4 బ్లాకులు సూపర్బ్ ఎలివేషన్ బ్లాకులుంటే గనక ఆటోమేటిక్‌గా సినిమాని ఇష్టపడతా ఉంటారు జనం. సో, మరి ఆ రకంగా జరిగిపోతుందా? 'పుష్ప 2'కి వాస్తవానికి 'పుష్ప 2'లో కూడా పెద్ద ఏం లేకపోయినా గానీ ఎందుకంత హిట్ అయిందంటే అది సీక్వెల్ కావటము. రెండవది ఒక 4, 5 బ్లాకులు అద్భుతంగా పండడము దీనితోటి సినిమాని లేపేసింది పైకి అని జెప్పేసి చెప్పాలి. సో, చాలామందికి నచ్చిందని చెప్పాలి. మరి 'అఖండ 2' ఆ రకంగా హిట్ అయితుందా? లేకపోతే మనం అనుకుంటున్నట్టుగా జనరల్‌గా జస్ట్ యావరేజ్ అవుతుందనేది మనం చూడాలి. ఏదేమైనా బ్రేక్ ఈవెన్ కష్టమంటున్నారు. దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? ముందే ఆచంట నిర్మాతలు చాలా కష్టాల్లో ఉన్నారు. ఇప్పటికే హైకోర్టు తోటి తిట్లు తిన్నారు. సో, కట్టాల్సిన డబ్బులు కట్టారు. చాలా ఇబ్బందులు పడి 1 వీక్ లేట్‌గానే సినిమాని రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా అయినా వాళ్ళని గట్టెక్కిస్తుందా? లేకపోతే సీక్వెల్ అయినప్పటికి కూడా ఇది నిరాశపరుస్తుందా? ప్రజల అభిప్రాయం ఎట్లుంటదో సాధారణ ప్రేక్షకులు చూస్తే తప్ప మనం చెప్పలేం.